హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెనిస్ కిచెన్. ఈరోజు వీడియోలో కాజు పన్నీర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా టేస్టీగా సింపుల్గా ఒక 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 1 కప్ వరకు టమాటో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఒక 1 కప్ వరకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కప్ పుదీనా యాడ్ చేసుకొని ఒక 3-4 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. మొత్తం ఇలా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఆ తర్వాత ఒక 1.5 స్పూన్ కారం యాడ్ చేసి ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి వేయించిన కాజు యాడ్ చేయాలి. ఆ తర్వాత వేయించిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఒక 1 కప్ వరకు పెరుగు కూడా యాడ్ చేసి కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసి ఒక 1.5 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మిక్స్ చేసిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. పెద్ద లవంగం, అనాస పువ్వు, దాల్చిన చెక్క యాడ్ చేసి పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా రైస్ మొత్తం వాష్ చేసి పెట్టుకున్న తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేసి షాజీరా, లవంగం, దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. ఇందాక కలిపి పెట్టుకున్న పన్నీర్ ఆయిల్లో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయ్యేంతలోపు ఇందాక కలుపుకున్న రైస్ స్టవ్ పైన పెట్టుకొని హాఫ్ బాయిల్ అవ్వాలి, హాఫ్ కుక్ అవ్వాలి. రైస్ ఇలా హాఫ్ కుక్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ పెడితే సరిపోతుంది, హాఫ్ కుక్ అవుతుంది. ఇలా రైస్ హాఫ్ కుక్ అయిన తర్వాత ఒక జల్లి గిన్నెలో రైస్ మొత్తం వడకట్టేయాలి. ఇలా జల్లి గిన్నెలో బౌల్ పెట్టేసుకొని కింద రైస్ మొత్తం వడకట్టేయాలి. ఇలా రైస్ మొత్తం వడకట్టేసిన తర్వాత పన్నీర్ ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వేయించుకున్న కాజు యాడ్ చేసుకోవాలి. కొన్ని రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, చాలా ఈజీగా పన్నీర్ బిర్యానీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.